కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి ఆ హీరోల ఫిజిక్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదా? వారి బెండ్ తీస్తున్నాడా? దర్శకుడి కండిషన్ కి ఆ స్టార్ యాక్టర్స్ ఒళ్ళు హూనం చేసుకున్నారా? కండలు కరిగిస్తున్నారా? పెంచుతున్నారా? ఆ మూవీ కోసం హీరోస్ అంత కష్టపడుతున్నారా? రెగ్యులర్ ఫార్మాట్ కి భిన్నంగా సినిమాలు తీయడంలో సంజయ్ లీలా భన్సాలీది డిఫరెంట్ స్టైల్. అందుకే ఒక్కో సినిమాను తీసుకురావడానికి మినిమం 3-4 years తీసుకుంటూ ఉంటాడు. గ్యాప్ తీసుకున్నా ఈ టైం టేకింగ్ కరెక్ట్ అనేలా చిత్రాలను రూపొందించి సక్సీడ్ అయ్యాడు. విమెన్ సెంట్రిక్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట ఈ డైరెక్టర్. 2022లో వచ్చిన గంగూబాయి కథియావాడి తర్వాత హీరామండి వెబ్ సిరీస్ చేసిన భన్సాలి ఇప్పుడు లవ్ అండ్ వార్ చేస్తున్నాడు. రణబీర్, విక్కీ కౌశల్, అలియా భట్ జంటగా తెరకెక్కుతోంది లవ్ అండ్ వార్. ఇందులో యుద్ధ నేపథ్యంలో సాగే సన్నివేశాలు కీలకం కాబోతున్నాయన్నది న్యూస్. వార్ రిలేటెడ్ మూవీ కావడంతో హీరోల ఫిజిక్ పై ఫోకస్ చేశాడు డైరెక్టర్. కథకు క్యారెక్టరైజేషన్ కు తగ్గట్టుగా మేక్ ఓవర్ కావాలని కోరాడు భన్సాలి. వెయిట్ పుట్ ఆఫ్ కావాలని ఆర్డర్ వేయడమే ఆలస్యం. స్టార్ హీరోలిద్దరూ వర్కౌట్స్ పై ఫోకస్ చేశారని తెలుస్తోంది. చావ కోసం కాస్త వెయిట్ పెరిగిన విక్కీ ఇప్పుడు కసరత్తులు చేసి 15 kgs తగ్గినట్లు సమాచారం. యానిమల్ తర్వాత రామాయణకు కాస్త చిక్కిన రణబీర్ కపూర్ భన్సాలి కోరడంతో మరొక 12 kilos తగ్గించాడని తెలుస్తోంది. మరింత ఫిట్ గా మారినట్లు బీటౌన్ టాక్. కాగా సావర్య, గంగూబాయి కథియావాడి తర్వాత రణబీర్ అలియాతో సెకండ్ టైం కొలాబరేట్ కాబోతున్నారు. విక్కీ కౌశల్ ఫస్ట్ టైం ఈ స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడు. ఇక సంజయ్ లీలా భన్సాలి సినిమా అంటే ఈ మధ్యకాలంలో వివాదం లేకుండా థియేటర్లో రిలీజ్ కావడం లేదు. లవ్ అండ్ వార్ కాంట్రవర్సీ నుండి సైడ్ తీసుకుంటుందా? నెక్స్ట్ ఇయర్ అనుకున్న టైం కి సినిమా వస్తుందా? హీరోల వర్కౌట్స్ తెరపై ఏ మేరకు వర్కౌట్ అయ్యాయో వెయిట్ అండ్ సీ. ఈ సీజన్ లో కురిసేది వర్షం కాదు, ఓ క్లాసిక్ రీల్. పరమసుందరి సినిమా నుంచి వచ్చిన బీగీ సారీ పాటతో మరోసారి రెయిన్ సాంగ్ మ్యాజిక్ కి పునాదులు వేసింది బాలీవుడ్. రెయిన్ సాంగ్ లో జాన్వీ కపూర్ తన డాన్స్, ఎక్స్ప్రెషన్స్, గ్లామర్ తో మాయ చేసింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి కెమిస్ట్రీ తడిసినట్టే కనిపిస్తోంది. అయితే పరమసుందరిలో తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుందా లేక గ్లామర్ కే పరిమితం అవుతుందా? ఇదే క్వశ్చన్ ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా స్ప్రెడ్ అవుతోంది. రెయిన్ సాంగ్ లో జాన్వీ అందమైన బొమ్మలా తడిసి ముద్దైపోయింది. బీగీసారి ఈ పాటలో శ్రేయా ఘోషల్, అద్నాన్ సమీ గాత్రం కలిస్తే విజువల్స్ లో జాన్వీ, సిద్ధార్థ్ మల్హోత్రా స్పార్క్ కనిపించింది. 3 నిమిషాల్లో ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది ఈ పాట చూస్తే. ఇది బాలీవుడ్ క్లాసిక్ రెయిన్ సాంగ్స్ ని గుర్తు చేసేలా ఉంది. జాన్వీ కపూర్ 2018లో ధడక్తో బాలీవుడ్లో వెండితెరకు పరిచయమైంది. తర్వాత గుంజన్ సక్సేనా, బవాల్, ఇటీవల మిస్టర్ అండ్ మిసెస్ మహీలో క్రికెటర్ గెటప్తో ఆకట్టుకుంది. మొదట కేవలం గ్లామర్ గర్ల్ అని కామెంట్స్ వచ్చినా తర్వాత ఒక్కో సినిమాలో పెర్ఫార్మెన్స్ పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ పరమ సుందరితో మళ్ళీ గ్లామర్ గేర్ మార్చింది. బాలీవుడ్లో రైనీ సీజన్ ఫేవరెట్ గా నిలుస్తోంది. దేవరతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హిట్ కొట్టిందనుకుంటే తంగారోల్తో జాన్వీ విమర్శలు ఫేస్ చేసింది. స్నేహితులతో కలిసి డబుల్ మీనింగ్ డైలాగ్స్, 2 పాటలు తప్ప జాన్వీది ఇంపార్టెంట్ రోలే కాదు అనే కామెంట్స్ వినిపించాయి. దేవరలో ఎన్టీఆర్ తో జతకట్టడమే ఆలస్యం. జాన్వీకి స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆఫర్స్ వచ్చాయి. అయితే దేవరా సెట్స్ పై ఉండగానే ఆచితూచి పెద్దిలో రామ్ చరణ్ తో జతకట్టేందుకు రెడీ అయింది. దేవరలో యాక్టింగ్ కి స్కోప్ లేదు. రామ్ చరణ్ మూవీ అయినా జాన్వీ కెరియర్ కి ప్లస్ అయ్యి తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి. నెపటిజం ట్యాగ్ ని స్టైల్ గానే మోస్తోంది, కానీ కెరియర్ ని మాత్రం తనకు తానుగానే నిర్మించుకుంటోంది. ఒక తరానికి జాన్వీ అంటే ఫ్యాషన్ ఐకాన్, మరో తరానికి డాన్స్ కి ఓ డివైన్ ఫ్లో. ట్రోల్స్ వచ్చినా, క్రిటిక్స్ ఉన్నా ఆమె వరుసగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ కార్నర్ నుంచి క్లాసిక్ దాకా ప్రయాణం చేస్తోంది. ఇప్పుడు బీగీ సారీ వంటి పాటలతో జాన్వీ రెయిన్ క్వీన్ ట్యాగ్ ని దక్కించుకుంటుందా? రెయిన్ సాంగ్స్ కి పెర్ఫార్మ్ చేసే వాళ్ళు అరుదు. బీగీ సారీ చూస్తుంటే జాన్వీ ఆ జాబితాలోకి వచ్చినట్టే అనిపిస్తోంది. జటాధర టైటిల్ తోనే పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందా? సుధీర్ బాబుకి మాస్ హిట్ టార్గెటా? నిఖిల్ కార్తికేయ 2 లాంటి విజయాన్ని అందుకుంటాడా? నిఖిల్ స్వయంభూతో 100 కోట్ల క్లబ్ లోకి చేరుతాడా? హావ్ ఎ లుక్. ఒక్కోసారి కథ కాదు, టైటిల్లోనే పవర్ కనిపిస్తుంది. ఆడియన్స్ ని ముందు థియేటర్స్ కి రప్పించేవి టైటిల్సే. అలాంటి ఓ మంచి టైటిలే జటాధర. ఒక పవిత్రమైన శబ్దం, శివుడి రూపం. శాంతంగా కనిపించిన శత్రువుల మీద శివతాండవం చేస్తాడు. ఇప్పుడు అదే ఫార్ములాతో సుధీర్ బాబు మళ్ళీ వచ్చాడు. మాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబుకి ఈ సినిమా ఫుల్ మీల్స్ అవుతుందని ఫీల్ అవుతున్నారు ఆయన ఫ్యాన్స్. తెలుగు, హిందీ 2 భాషల్లో రానున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్.
భాగీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు ఈసారి ఎపిక్ వార్ జటాధరతో ఎలాంటి హైప్ క్రియేట్ చేసుకుంటాడో చూడాలి. హరుం హర ఒక ఇమోషనల్ ప్రయోగం, పెద్దగా ఆడలేదు. కానీ ఇప్పుడు జటాధర సుధీర్ బాబుని కొత్త గేర్లో, కొత్త గ్లోరీతో చూపిస్తోంది. అతని ఫిజిక్, యాక్షన్ స్కిల్స్, సైలెంట్ ఫైర్ స్టైల్ ఈ సినిమా కోసం బలంగా వాడారనిపిస్తోంది. ఈసారి హిట్ కొడితే తెలుగులో ఆయన కెరియర్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఫెయిల్యూర్స్ ని ఎరేజ్ చేసే ఎపిక్ వార్ జటాధర కావాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సుధీర్ బాబు జటాధర బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కార్తికేయ 2 భక్తి, మిస్టరీ, యాక్షన్ థ్రిల్లర్తో పాన్ ఇండియా విజయం అందుకున్నాడు. ఇప్పుడు అదే షేడ్స్తో స్వయంభూ వస్తుంది. స్వయంభూలో మహాభారతం టచ్, హీరో లుక్లో వారియర్ వైబ్రేషన్, విజువల్స్లో ఓ ఎపిక్ వార్ ఫీల్ కనిపిస్తోంది. మోషన్ పోస్టర్, ఓపెనింగ్ గ్లిమ్స్ గ్రాండియర్ లుక్లో కనిపిస్తున్నాయి. ఫుల్ క్లాస్ అండ్ మాస్ అపీల్తో ఈ సినిమా రాబోతున్నట్టు కనిపిస్తోంది. డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి విజువల్ స్కేల్కి ప్రాధాన్యం ఇస్తున్నాడు. బాహుబలి, RRR లాంటి విజువల్ వండర్స్కి రూపమిచ్చిన సెంథిల్ కుమార్ స్వయంభూకి సినిమాటోగ్రఫర్గా చేస్తున్నాడు. నిఖిల్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. దాంతో స్వయంభూ మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు నిఖిల్. టాలీవుడ్లో హ్యాట్రిక్ హిట్స్తో ఆ హీరోయిన్ కెరియర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కానీ 5 ఫ్లాప్లు ఇమేజ్ని డ్యామేజ్ చేశాయి. దీంతో పొరుగు ఇండస్ట్రీస్లో పాపులారిటీ కోసం పాకులాడుతూ టాలీవుడ్ వైపు తొంగి చూడట్లేదు. క్రేజ్ అండ్ కెరియర్ ఇచ్చిన ఇండస్ట్రీతో గ్యాప్ ఇచ్చిన ఆ బ్యూటీ ఎవరో చూద్దామా? ఉప్పెనతో ఉప్పెనలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎగిసిపడ్డ సోయిగం కృతి శెట్టి. ఫస్ట్ సినిమాతోనే 100 కోట్ల వసూలును చూసిన అమ్మడి క్రేజ్ ఓవర్ నైట్ యూత్ క్రష్ బ్యూటీగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన శాంసింగ్ రాయ్, బంగారాజు హ్యాట్రిక్ హిట్స్తో చిన్న వయసులోనే స్టార్డమ్ చూసింది. కానీ ఎంత ఫాస్ట్గా పీక్స్ చూసిందో అంతే ఫాస్ట్గా డౌన్ఫాల్ అయింది కృతి. రామ్ పోతినేని ది వారియర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు ఫ్లాప్స్తో బేబమ్మ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. నాగ చైతన్య కస్టడీతో తనను ఆదుకుంటాడేమో అనుకుంది. కానీ అది అవదమ్మా అని ఆడియన్స్ డిసైడ్ చేశారు. శర్వానంద్ను నమ్ముకున్న సేమ్ సిచ్యువేషన్. ఇక కెరియర్ ఎటు వెళ్తుందో అనుకున్న టైంలో మలయాళీ మూవీ ఏఆర్ఎం ఆమెను ఫ్లాపుల నుంచి గట్టెక్కించింది. ఉప్పెనలాగా మలయాళంలో ఫస్ట్ మూవీతోనే 100 కోట్లను చూసింది భామ. ఇక టాలీవుడ్ అచ్చి రాలేదు అనుకుందో లేక ఆఫర్లు రావట్లేదో తెలియదు. కానీ ఫుల్గా పొరుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. కృతి చేతిలో ప్రెజెంట్ 3 తమిళ ప్రాజెక్టులున్నాయి. కార్తీ వావాతియార్, ప్రదీప్ రంగనాథ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జయం రవితో జీనీ చేస్తోంది. ఈ 3 కూడా కోలీవుడ్ సినిమాలే. పొరుగు ఇండస్ట్రీలో ఆఫర్లు కొల్లగొడుతూ తెలుగు సినిమా అప్డేట్స్ లేకపోవడం చూస్తుంటే పూజా, శృతిలా టాలీవుడ్కి దూరంగా జరగబోతోందా అన్న డౌట్ కలగకమానదు. చూద్దాం ఏం చేస్తుందో ఈ బేబమ్మ. ప్రభాస్, సందీప్ వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ అప్డేట్స్ ఏంటి? అఖండ 2 డబ్బింగ్ వర్క్ ఏ స్టేజ్లో ఉంది? కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లోకేష్ కనగరాజ్ని కట్టప్ప చేసిన రిక్వెస్ట్ ఏంటి? లారెన్స్ బుల్లెట్ బండి కహాని ఏంటి? ఇలాంటి ఫిల్మీ అప్డేట్స్తో పాటు లేటెస్ట్ ఈవెంట్స్ అండ్ హ్యాపెనింగ్స్ పై ఓ లుక్ ఇద్దాం. ప్రభాస్ మాస్ క్లాస్ కాదు, ఇప్పుడు స్పిరిట్తో ఒక కంప్లీట్ ఎకోస్టిక్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్టోరీ చెప్పగానే ఆ కథలో ఉన్న ఎమోషన్ని మ్యాజిక్గా మలిచాడు. మ్యూజిక్ మాస్ట్రో హర్షవర్ధన్ రామేశ్వర్ అతను కంపోజ్ చేసిన 6 ట్రాక్స్ ఇప్పుడు స్పిరిట్ సినిమాకి హార్ట్ బీట్లా మారిపోయాయట. ప్రభాస్ ఈ సినిమాలో ఫుల్ పవర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. మ్యూజిక్ మాయ చేస్తే స్పిరిట్ సినిమా సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ అవ్వడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజస్థా పెండింగ్ వర్క్స్ పూర్తి చేసే పనిలో ఉన్నాడట. ఆ తర్వాత స్పిరిట్ షూట్ లో పార్టిసిపేట్ చేయనున్నాడు. స్పిరిట్ సౌండ్ ట్రాక్స్ అన్ని ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా ఉంటాయని బజ్ నడుస్తోంది. దసరా స్పెషల్ గా సెప్టెంబర్ 25న నరసింహం బాలకృష్ణ గర్జన థియేటర్లో వినిపించబోతోంది. డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో 4th సినిమాగా వస్తున్న ఈ సినిమా అఖండ 2 ఈ గురువారంతో పాటు డబ్బింగ్ వర్క్ ఫినిష్ చేసుకుంది. బాలయ్య కెరియర్ లో 2వ సీక్వెల్ అఖండ 2, బోయపాటికి ఫస్ట్ టైం సీక్వెల్. కానీ ఇద్దరికి ఇది పర్ఫెక్ట్ మైల్ స్టోన్. ఎందుకంటే దీంతో పాన్ ఇండియా రేస్ లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ మాస్ సక్సెస్ కాంబినేషన్ అఖండ 2 ఏ మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఆ మధ్య బుల్లెట్ బండి పాట ఎంత హిట్ అయిందో చూసాం. ఇప్పుడు అదే టైటిల్ తో ఒక మాస్ మిస్టరీ, రాఘవ్ లారెన్స్ లీడ్ లో అగ్ని లాంటి యాటిట్యూడ్ తో బుల్లెట్ స్పీడ్ కి బౌన్స్ ఇచ్చే యాక్షన్ రైడ్ గా బుల్లెట్ బండి టీజర్ వచ్చేసింది. న్యూ ఫేస్ ఎల్విన్ తో పాటు సునీల్, వైశాలి మాస్ స్క్రీన్ కి మసాలా పార్లర్. ఇక సింగంపూలి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు రచన, దర్శకత్వం ఇస్తున్నారు పాండియన్. ఈ సినిమాను 5 స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై కథరీసన్ నిర్మిస్తున్నారు.